అంటే దేవుడు ఇస్తున్న వాటిని మర్చిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అయితే బైబిల్లో ఉన్న పిల్లలందరూ చాలా చక్కని వారు. సమూయేలు ఎక్కడ ఏడిపించినట్టు తల్లిని తండ్రిని ఏడిపించినట్టు ఎక్కడ లేఖనంలో లేదు. ఇస్సాకు ఏడిపించినట్టు లేఖనంలో లేదు. పోనీ దానియేలు స్నేహితులు కూడా ఏడిపించినట్టు ఎక్కడ బైబిల్ లేఖనాల్లో కూడా లేదు. ఆఖరికి నయమాన్ ఇంట్లో పని అమ్మాయి కూడా ఏడిపించినట్లేదు. అయితే మన బిడ్డల్లో మన కుటుంబాల్లో ఎందుకు ఏడిపిస్తున్నారు అని అంటే నేనేం చెప్తానంటే, ప్రార్థనా జీవితం మన ఎడల తక్కువైపోయింది. మన కుటుంబాల్లో ప్రార్థనా జీవితం లేక మన ఇంట్లో సమస్యలు మనకే ఉంటుంది. చూడండి, మీరు అర్థం చేసుకోవచ్చు. అందరం సేవలో ఉన్నాం. ఎవరికన్నా ఏదన్నా బాగాలేదు ఏమన్నా అంటే మనం ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తాం. అదే మన పిల్లాడి విషయంలో, మన కుటుంబ విషయంలో మనం భారం కలిగి ప్రార్థన చేయం. ఏమంటామంటే, ప్రభువా నీ పని చేస్తున్నాం కదా, నువ్వే చూసుకో అని అంటాం. అది మన అమ్మకు బాగోపోయినా, భార్యకు బాగోపోయినా, ఇంట్లో పిల్లలకు బాగోపోయినా మనం ఏంటంటే లోకల్గా మామూలుగా క్యాజువల్గా ప్రభు స్వస్థపరితల్లి అని చెప్తాం. కానీ వాళ్ళని